మనం అందరం జీవితంలో ఎందుకు లేట్ అవుతున్నాం? హాయ్ అందరికీ. ఈరోజు నేను ఒక సింపుల్ టాపిక్ గురించి మాట్లాడాలనుకుంటున్నా. మనలో చాలామందికి ఒక ఫీలింగ్ ఉంటుంది, నేను లేట్ అయిపోయాను. ఎవరో 22 ఏళ్ళకే బిజినెస్ స్టార్ట్ చేశారు, ఎవరో 20 ఏళ్ళకే 1 lakh సబ్స్క్రైబర్ని తెచ్చుకున్నారు, ఇంకెవరో డ్రీమ్ జాబ్లో సెటిల్ అయ్యారు. అప్పుడు మనకు అనిపిస్తుంది, నేను వెనకబడిపోయానా? కానీ నిజం ఏంటంటే ప్రతి ఒక్కరి జర్నీ వేరు. ఒక విత్తనం 3 నెలల్లో చెట్టు అవ్వదు. ఒక బ్యాంబో చెట్టు మొదటి కొన్ని సంవత్సరాల్లో బయటికి పెద్దగా పెరగదు, కానీ దాని రూట్స్ మాత్రం చాలా బలంగా తయారవుతాయి. మన జీవితంలో కూడా అలాంటిదే. మనం ఇప్పుడు చేసే చిన్న చిన్న ప్రయత్నాలు, లర్నింగ్, ఫెయిల్యూర్, రిజెక్షన్స్, ఇవన్నీ బయటికి కనిపించకపోవచ్చు, కానీ అవే మన ఫ్యూచర్కి ఫౌండేషన్. సోషల్ మీడియాలో మనం రిజల్ట్స్ మాత్రమే చూస్తాం, ప్రాసెస్ కనిపించదు. అందుకే కంపారిజన్ మొదలవుతుంది. నిజానికి నిన్నటి నీతోనే కంపేర్ అవ్వాలి. నిన్నటి కంటే ఈరోజు ఒక్క 1% బెటర్ అయితే చాలు. సక్సెస్ అనేది ఒక్క రోజులో వచ్చేది కాదు, రోజు చేసే చిన్న చిన్న హ్యాబిట్స్ వల్ల వస్తుంది. రోజు ఒక వీడియో, రోజు ఒక స్కిల్, రోజు ఒక ఇంప్రూవ్మెంట్, ఇవే కొంతకాలానికి పెద్ద రిజల్ట్స్ని తీసుకొస్తాయి. అందుకే నీ జర్నీని ఎవ్వరితో కంపేర్ చేయకు. నీ టైం వస్తుంది, అది వచ్చినప్పుడు నువ్వు చేసిన ప్రతి స్ట్రగుల్కి ఒక అర్థం తెలుస్తుంది. అలానే నా టైం వస్తుంది, అది వచ్చినప్పుడు నేను చేసిన ప్రతి స్ట్రగుల్కి ఒక అర్థం ఉంటుంది. కానీ నిజం చెప్పాలంటే ఈ మాటలు చెప్పడం చాలా ఈజీ, ఆచరించడం మాత్రం చాలా కష్టం. ఎందుకంటే నేను నా లైఫ్లో చాలా ఫెయిల్యూర్స్ని చూశాను, ఇంకా చూస్తూనే ఉన్నా. చాలా ప్లాన్స్ స్టార్ట్ చేశాను, కొన్ని వర్క్ అయ్యాయి, చాలా వరకు వర్కౌటే అవ్వలేదు. కొన్నిసార్లు డబ్బులు లేక ట్రిప్ క్యాన్సిల్ చేసుకున్న రోజులు కూడా ఉన్నాయి. కొన్నిసార్లు వీడియో తీసి అప్లోడ్ చేస్తే 10 వ్యూస్ కూడా రాలేదు. మనసులో ఇంకా కంటిన్యూ చేయాలా లేదా ఇక్కడితో ఆపేయాలా అనే క్వశ్చన్ కూడా వచ్చాయి. కానీ ఒక్క విషయం మాత్రం నాకు అర్థమైంది, మనం ఓడిపోవడం వల్ల కాదు, ఆగిపోవడం వల్ల ఓడిపోతామని. అందుకే ఈ రోజు నుంచి నేను ఒక కొత్త జర్నీ స్టార్ట్ చేస్తున్నా. ఈ ఛానల్లో నేను పర్ఫెక్ట్ క్రియేటర్లా అస్సలు కనిపించను. నా మిస్టేక్స్ కూడా చాలా మీకు కనిపిస్తాయి, నా ఫెయిల్యూర్స్ కూడా చూపిస్తాను. బడ్జెట్ ప్రాబ్లం వచ్చినా, ట్రిప్ క్యాన్సిల్ అయినా, వీడియో ఫ్లాప్ అయినా అన్నీ నిజంగానే షేర్ చేస్తాను. ఎందుకంటే సక్సెస్ స్టోరీలో చివర్లో అందరు చూస్తారు, కానీ సక్సెస్కి ముందు జరిగే స్టోరీని చాలా తక్కువ మంది చూపిస్తారు. నేను అదే చూపించాలనుకుంటున్నా. నేను పడే కష్టాలకి ఈ ఛానల్ పెద్దదవుతుందా లేదా అని నాకు తెలియదు, కానీ నేను మాత్రం ట్రై చేయడం మాత్రం స్టార్ట్ చేస్తున్నా, ట్రై చేస్తూనే ఉంటా. నా లైఫ్లో రోజుకో కొత్త ప్రాబ్లం వస్తూనే ఉంటుంది. ఆ ప్రాబ్లమ్ని మీరు చూసి ఎంజాయ్ చేయడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం అందరం కలిసి ప్రాబ్లమ్స్ని షేర్ చేసుకుందాం, కుదిరితే సాల్వ్ చేసుకుందాం. ఈ వీడియో మళ్ళీ చూసినప్పటికీ ఇక్కడి నుంచే మొదలైంది అని మనందరం నవ్వుకుంటాం. దిస్ ఈస్ ద జస్ట్ బిగినింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ జర్నీ.